హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి. ఈరోజు ఆంధ్ర స్పెషల్ పాలకూర ఫ్రై ఎల్లిపాయ కారంతో ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి. దానికోసం నేను ఆల్రెడీ 2 కట్టలు పాలకూర తీసుకొని కట్ చేసుకొని కడిగి పక్కకు పెట్టుకున్నానండి. ఎల్లిపాయ కారంలోకి మనకి ఇదిగోండి 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఒక ఎల్లిపాయ గడ్డ, కొంచెం కరివేపాకు తీసుకున్నానండి. నేనైతే రోట్లోనే నూరుకుంటాను. ఇదిగోండి పాలకూర ఫ్రైకి ఎల్లిపాయ కారం నూరు పెట్టుకున్నానండి. ఎల్లిపాయ కారం వేస్తేనే టేస్ట్ బాగుంటుందని చెప్పాను కదా ఫ్రైకి. ఇదిగోండి ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక 4 కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ స్టవ్ ముట్టించి కొంచెం శనగపప్పు, తర్వాత ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇలా కొంచెం ఫ్రై అయినాక కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలండి. ఎక్కువ ఇది తాలింపు మాడిపోనియొద్దండి, ఎందుకంటే మనం పాలకూర వేస్తాం కదా, మరీ ఎక్కువగా మాడిపోతుంది. ఇదిగోండి పాలకూర వేస్తున్నాను చూడండి. ఇలా తాలింపు వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇలాగే చిన్న మంట మీద మగ్గనివ్వాలండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాము. ఇప్పుడు ఉడికిందేమో కొంచెం చూద్దామండి. కొంచెం దగ్గరకు అయ్యింది. ఇలా ఇంకా ఉడకాలండి, ఇంకా కొంచెం ఉడకాలి. ఉప్పు మాత్రం కొంచెమే వేస్తున్నానండి నేను, లైట్గా, ఎందుకంటే మనం ఎల్లిపాయ కారంలో ఆల్రెడీ ఉప్పు వేసాను కదా, అందుకని కొంచెం చూసి వేసుకోండి ఉప్పు. పాలకూర ఉడికిపోయింది. దీంట్లో నేను 2 స్పూన్ల కారం వేసాను. ఇదిగోండి ఇట్లా కలుపుకోవాలి మనం దీన్ని మొత్తం. ఇట్లా ఎల్లిపాయ కారం ఇట్లా ఉండలు లేకుండా మొత్తం ఇలా కలుపుకోవాలండి. కారం వేసిన తర్వాత మళ్ళీ ఉడికించాలి ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు అని ఏమి లేదండి, దింపేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకు అన్నీ కలిపి నూరి పెట్టుకున్నాం కదా, ఎల్లిపాయ, జీలకర్ర. పాలకూర ఫ్రై అండి. ఇంకోండి పాలకూర ఫ్రై రెడీ అయింది ఎల్లిపాయ కారంతో. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. కొంతమంది ఆకుకూరలు తినరు కదండి, పాలకూర అయినా ఏదైనా సరే. అలాంటి వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది తప్పకుండా. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి, అప్పుడే నా వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయండి.